గత కొద్ది రోజులుగా అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వారి యొక్క కుటుంబ సభ్యులు 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలని దోచుకొని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసి అవన్నిటిపైన కూడా ప్రజలు వీళ్ళు చేసిన దొంగతనాల్ని గమనించి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి వాళ్ళకి తగిన శాస్తి చెందే విధంగా ప్రజలు ఒక నిర్ణయించి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు ఒక సంవత్సరం కూడా ప్రతిపక్షంలో వెళ్ళిన సంవత్సరానికి కనీసం వాళ్ళ కుటుంబంలో కూడా అందరూ కూడా కలిసి కుటుంబ సభ్యులు నిలబడే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన అడ్డగోలుగా దోచుకున్న తెలంగాణ సొమ్ముని పంపకాల పంచాయతీ అయి కల్వకుంట్ల కుటుంబం విచ్ఛిన్నమైపోయి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఈరోజు వారి యొక్క పరిపాలనపైన ఏ రకంగా 10 ఏళ్ళు వారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఈరోజు స్వయాన కేసీఆర్ గారి బిడ్డ బయటికి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అరే నాయన మీ కుటుంబాన్ని మీరు చక్కగా పెట్టుకోలేకపోతుర్రు, మీ కుటుంబ సభ్యులంతానే మీరే కలిసిమెలిసి ఉండలేకపోతుర్రు, దాన్నే మీరు సమన్వయం చేసుకోలేకపోతుర్రు. మీరు మా గురించి మాట్లాడే అర్హత ఏడుందిరా నాయన మీకు? ఈరోజు స్వయంగా మీతో పాటు అధికారంలో ఉన్న మీ కుటుంబ సభ్యురాలే బయటికి వచ్చి మీరు దయ్యాలు దొంగలు మీరు దోచుకున్నారని చెప్పి మిమ్మల్ని తిట్టబట్టే, అడ్డగోలుగా మీ పైన మాట్లాడబట్టే, ఆమెకి సమాధానం చెప్పేదానికి మీకు మాటలే లేవు. కనీసము ఆమెను పిలిచి మాట్లాడితే కూడా మీ దొంగల మాటలు వినే పరిస్థితులు ఆమె లేదు. మీ కుటుంబమే సగ్గలేక మీరు బయటికి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మా బాకీల పైన ఏదో బాకీ కార్డులు అనుకుంటూ మా హామీల పైన ఒక్కొక్క కార్డుని మీరు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా బాకీల గురించి మాట్లాడేది ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, మరి ఆ బాకీ ఏమైంది? దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, మరి ఆ బాకీ ఏడవైంది? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, మరి ఆ బాకీ ఏడవైంది? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నావు, మరి ఆ బాకీ ఏడవైంది? మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నావు, మరి ఆ బాకీ ఏడవైంది? చెప్పుకుంటూ పోతే ఏదైతే మీ చరిత్ర 100 పేజీల అబద్ధాల పుస్తకం వెళ్తుంది. ఆ బాకీల పైన చర్చించే సోయి లేదు. సరే, కనీసం 10 ఏళ్ల మీ పరిపాలనలో లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు. ఆ బాకీల గురించి మాట్లాడారు, వాటి గురించి చర్చించడానికి రారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆయన పోయి ఫార్మ్ హౌస్లో వంటాడు. అసెంబ్లీ పెడితే కూడా అసెంబ్లీ కనీసం బయటికి వచ్చి చర్చలో పాల్గొనే ఒక పరిస్థితి మీ పార్టీ అధ్యక్షునికి లేదు. సరే, కనీసం ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడితే సోయి వచ్చింది, తెలివికి వచ్చిరని అనుకున్నా. ఇవాళకి కూడా నువ్వు నిరుద్యోగుల అంశాన్ని గురించి మాట్లాడుతున్నావు. నిరుద్యోగులతోటి మీటింగ్ పెట్టించినావు. ఏడ పెట్టించినావు మీటింగు? జలవిహార్లో పెట్టించినావు. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలకి పోలేకపోయినావు, అధికారంలో ఉన్నప్పుడు లైబ్రరీకి పోలేకపోయినావు, అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అన్న ఇదే దిల్సుఖ్ నగర్కి పోలేకపోయినావు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నువ్వు కూడా పోలేని పరిస్థితి ఉందంటే దొంగలెవరో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా నిరుద్యోగుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యత నీకుంటే, హరీష్ రావు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఏ సందర్భంలోనైనా చనిపోయిన ఏ నిరుద్యోగి దగ్గరకని వెళ్ళి పరామర్శించినవా? కనీసం మాట్లాడే ప్రయత్నం చేసినవా? కనీసం నిరుద్యోగులని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వారి సమస్యల్ని వినే ప్రయత్నం చేసినవా? తాడి చెట్టు అంత ఎదిగినావు. సోయి లేకుంటే పాపం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పొరపాట్లకి నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే కనీసం నిన్ను గల్వనీకి వస్తే ఆ రిప్రజెంటేషన్ పేపర్లు కూడా వాళ్ళ ముఖాని పైన కొట్టినావు. అపాయింట్మెంట్లు కోరితే వాళ్ళపైన కేసులు పెట్టించినావు. ఈరోజు నువ్వు మళ్ళా ఆ నిరుద్యోగుల మధ్యలోకి పోయి నిరుద్యోగులని పాపం వాళ్ళని రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా మా తెలంగాణలో ఉన్న విద్యార్థులని నిరుద్యోగులని రెచ్చగొట్టి
ఆ రోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా నువ్వు ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన 10 ఏళ్ళు ఏ రోజు గుర్తుకురాని నిరుద్యోగులు ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలో కూసోంగానే మీకు వేరే ఏ అంశమే లేనట్టు మీరు చాలా సత్యహరిశ్చంద్రులు. 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు విద్యా వ్యవస్థని, ఉద్యోగ వ్యవస్థని బలపరిచినట్టు, పటిష్టం చేసినట్టు ఈరోజు దయ్యాలు వేదాలు చదువుతున్నట్టుంది నువ్వు మాటలు మాట్లాడుతుంటే. సిగ్గు ఉండాలి నీకు, కనీసము సిగ్గుశరం ఉండాలి. ఎలక్షన్ ముందు ఒక చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యను కూడా, ఆ సోదరిమని ఆత్మహత్యను కూడా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేసిన నీచపు కొడుకులు మీరు. అసలు మీకు అర్హత లేదు నిరుద్యోగుల గురించి మాట్లాడేది. ఇవాళ వచ్చి మేమిచ్చిన నోటిఫికేషన్లు, మేము పెట్టిన ఎగ్జామ్లు, మీరు నియామక పత్రాలు ఇచ్చిన మరి గాడిద పనులు దోమినవా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? సిగ్గుశరం లేకుండానా? మరి ఉద్యోగ నోటిఫికేషన్ 2017 ఇస్తే 23 వరకు మరి ఏం చేసినావు? సోయి లేకుండానా? మీ మరదలకేమో ఉద్యోగం పోతే 6 నెలలు తిరిగేసరికి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తావు. మీ కుటుంబంలో ఎవరన్నా ఇంట్లో ఉండి మీ పెద్ద ఆయనకి గోళీలు సమయానికి ఇస్తే నేను రాజ్యసభకు పంపిస్తావు. తెలంగాణలో నిరుద్యోగులు ఎగ్జామ్స్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి, అయితే కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, దాని ఎగ్జామ్స్ కండక్ట్ చేయలే. కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసిర్రు, దాని రిజల్ట్స్ ఇవ్వలే. కొన్నిటిని రిజల్ట్స్ ఇచ్చేదాన్ని కోర్టు కేసులలో చిక్కుముళ్ళలో పెట్టి ఆపినరు. 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రా నాయనా, మీరు ఈ నిరుద్యోగులకి మీరు ఏమి ఇచ్చిర్రు అని చెప్పి మాట్లాడితే దానిపైన మీ కాడ చర్చించడానికి మాటలు ఉండయి, సమాధానాలు ఉండయి. ఈరోజు బయటికి వచ్చి 2 ఏళ్ల మా ప్రజాప్రభుత్వ పరిపాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను నీకు శాఖల వారీగా చెప్తా, నువ్వు చెప్పే లెక్కలు నేను నీకు శాఖల వారీగా ఏదైతే మే 20వ తారీఖు వరకు 2025 వరకు వ్యవసాయ సహకార శాఖల 208, అదేవిధంగా మత్స్య డైరీ శాఖల 173, బీసీ సంక్షేమ శాఖల 5578, ఇంధన శాఖల 850, వైద్య ఆరోగ్య కుటుంబ శాఖల 7517, ఉన్నత విద్య సాంకేతిక విద్యల 3893, హోంశాఖల 15526, నీటిపారుదల శాఖల 1235, మైనారిటీ సంక్షేమ శాఖల 1548, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల 3148, రెవెన్యూ శాఖల 2696, ఎస్సీ అభివృద్ధి శాఖల 2235, విద్యాశాఖల 10209, రవాణా రోడ్డు భవన శాఖల 442, ఎస్టీ సంక్షేమ శాఖల 1290, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖల 722, ఉపాధి కార్మిక శాఖల 128, ఇతర శాఖలలో 512, పంచాయతీరాజ్ మున్సిపల్ 922, మొత్తము 58,868 పోస్టులు. ఇంత బాధ్యతతోటి డిఎస్సి మెగా డిఎస్సి అని మాట్లాడుతున్నాం. మేము 11,000 పోస్టులతోటి 11,000 పైచిల్కు పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహించి 70 రోజుల లోపల నియామక పత్రాలు అందించి, ప్రభుత్వం అంటే కేవలము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు కండక్ట్ చేయడమే కాదు, ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చి తన కాళ్ళపైన తను నిల్చునే విధంగా తీర్చిదిద్ది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక భరోసాని కల్పించినప్పుడే నిజమైన ఏదైతే నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ ఉద్యోగం కల్పించడం అనే ఒక బాధ్యతతోటి ఈరోజు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చి ఆ భరోసాని, ఆ ధైర్యాన్ని నిరుద్యోగులు నింపుతున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం.